రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిర్వహించిన సిపిఐ 2వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ రక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రధాని మోదీ దేశ సంపదను గుజరాత్ కు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ అపహాస్యం చేసిందని పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమ పోరాటం తప్పదని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఏమైనా పొట్టులు వచ్చి పేరు పెట్టారా? నువ్వు పుట్టినపోతే మేము ఈ పొలంలో పుట్టాం, నీకు దేశభక్తి మేము నేర్పించాం అన్నమా నీతో నీవు జైలు దగ్గర నుంచి ఈ భారతదేశంలో ఈ మదనపల్లి వరకు ఏ జైలు గోడ కట్టిన కమ్యూనిస్టులు జైల్లో దేశ స్వాతంత్రం కోసం మేమున్నాం తప్ప నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక్క పేరు చెప్పు. కానీ నువ్వు బ్రిటిష్ వాళ్ళ పూర్వపోయినటువంటి దూరిని నాలుగుతో నాటి వారికి సేవ ఎత్తుకొని ఈరోజు దేశవ్యాప్తంగా మీరు చలామణి అవుతా ఉంటే మేము దేశద్రోహులుగా మీకు కనిపిస్తున్నామా? ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టినటువంటి తమిళ పార్టీలు మీరు కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అడుగుతారు. ఎన్నికల్లో గెలిచాం మాకు మళ్ళొకసారి 400 సీట్లు అని ఆవురే పాల్ చాసం పాలంట మళ్ళొకసారి 400 సీట్లు అండి. భారత రాజ్యాంగాన్ని మేము మార్పు చేస్తాం, మళ్ళీ దేశానికి సుభిక్షాన్ని అందిస్తామని చెప్తున్నాం. అవునే నీకు 400 సీట్లు ఇస్తే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో నొక్కి నీవు కూడా కాల్చి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రశ్నించేటువంటి హక్కు, ఉద్యోగ పొందే హక్కు, రిజర్వేషన్ పొందే హక్కు వాటన్నిటిని కూడా కాలరాత్రి వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆటి స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తాం. మా తాతలు వారి తండ్రులు నాలుగు నడుముకు తాటాకు కట్టుకొని ఆ తాటాకు మీద ముద్ద పెట్టుకొని ఆ ముద్దలో నిప్పు వేసుకొని మా వాళ్ళు అప్పుడు జీవించారు. మళ్ళీ మమ్మల్ని మధ్య తీసుకొని పోవడానికి మీకు ఆవిడ పాలు చేస్తామని చెప్పి 400 సీట్లు కావాలా? వచ్చాయిగా 400 సీట్లు కాదు, ఇప్పుడు 243 సీట్లు ఎలా వచ్చాయో